గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. బీజేపీ ఏడాది ఎన్నికల ఖర్చు 3,335 కోట్లు. 2024-25 వ్యయం ఇది. పార్టీ వార్షిక ఆడిట్లో వెళ్ళాడట. ఒక్క సంవత్సరం బీజేపీ పార్టీ ఎన్నికల ఖర్చు 3,335 కోట్లు ఖర్చు పెట్టిందట. అంటే దేశవ్యాప్తంగా కాబట్టి మరి ఉంటుంది అలా. రెజ్లింగ్లో మౌనిక మెరుపులు. 64 కిలోల విభాగంలో పసిడి పథకం. నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి షణ్ముఖ. జాతీయ షూటింగ్ బాల్ టోర్నీకి కాంపెల్లి విద్యార్థులు. బామర్దే రింగ్ మాస్టర్. ముఖ్య నేత బంధువే కబంధ హస్తాల్లో సింగరేణి. కోల్మాల్. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు, పెనాల్టీల మాఫీల్లోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు. ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. ఇది వ్యవస్థ. ఇక దీనిలో లోతులు తెలవాలి, మరి వీటి మీద విచారం లేదు. స్కామ్ సింగరేణి సైట్ విజిట్ బోని. జరిమానా విధింపుపై కోర్టుకెక్కిన ఓ సింగరేణి కాంట్రాక్టర్ కోర్టు తీర్పుతో ఫైన్ రద్దు కావడంపై అధికారులు తర్జనా భర్జన. ఇదే అదనుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అండర్టేకింగ్కు బదులుగా తెరపైకి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనుకున్న వారికే టెండర్లు కట్టబెట్టింది కొత్త అస్త్రం. నైనీ గనుల నోటిఫికేషన్లో ఇదే నిబంధనతో గుట్టురట్టు. ఇక ప్రజలు ఇంత క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టి ఇప్పుడు ఏంది ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళ ఐకమత్యం లేక. నీకు రావాలన్నా కాంట్రాక్టు, నాకు రావాలన్నా 1,600 కోట్ల కాంట్రాక్ట్. అది ఇక పనం జరిగట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏంది మంచిగా పంచుకుర్రు, నాకు ఇది నీకు అది అని పంచుకుర్రు కాబట్టి బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక్కరి నిర్ణయమే నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏముంది, ఈయనకు అనుకూలంగా ఒక మంత్రికి అనుకూలంగా ఇంకో మంత్రి చేయలేదంటే దాన్ని లీక్ చేపిస్తాడు. అసలు ముఖ్యమంత్రికి అనుకూలంగా మంత్రులు చేయలేదంటే అన్ని లీక్ అయిపోతున్నాయి. ఇట్లా ప్రజలకు దొరుకుతురు కానీ లేకపోతే దొరకపోదురు కదా. ఇంకా ఇట్లుంటే తెలవని ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల ముచ్చట్లే ఇట్లుంటే మరి తెలవని ఎన్ని. కిషన్ రెడ్డి బొగ్గు స్కామ్పై దర్యాప్తు జరిపించగలవా? సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా? పోలీసులు వెనకకు దాక్కొని పిరికి పందల్లా నోటీస్ పంపుడు కాదు ఇది. పోలీసుల వెనక దాక్కొని పిరికి పందాల నోటీసులు పంపుడు కాదు. ఈ సింగరేణి విషయం మీద కిషన్ రెడ్డి నీకు దమ్ముందా దర్యాప్తు చేయడానికి? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించే దమ్ముందా అంటుండే హరీష్ రావు. నీ బావమరిదే మొదటి దోషి, అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం. భాగవతం బట్టబెట్టాననే సిట్ నోటీస్. డైవర్షన్ కోసమే డ్రామా. దర్యాప్తు అంతా ట్రాష్. అడిగిందే అడుగుడు, సొల్లు ఆరోపణలు. మధ్యాహ్న పైనుంచి ఫోన్లు. రేవంత్ చేసిండో సజ్జనార్ చేసిండో. విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయటపెట్టు. నువ్వు ఉండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం. ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం, నిన్ను మాత్రం విడిచిపెట్టాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టీకరణ. 100 సిట్లు వేసినా భయపడేదే లేదు. అసలు గడ్డిపోసని తీసి అవతల వారేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు లెక్కే చేయట్లేరు. నువ్వెంత, నీ లెక్క ఎంత, దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని మొదటి నుంచి అంటారు. కానీ ఇంక ఎంతసేపు ఈ పేపర్లలో బెదిరింపులు, పిలుచుడు, టీ కాఫీలు ఇచ్చుడు, పంపించుడు అంతే. వాళ్ళు చేసిన అవినీతి బయటకు వచ్చేది లేదు, వాళ్ళు అరెస్ట్ అయ్యేది లేదు. వీళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పో అరెస్ట్ చేసుకోపో నీకు దమ్ముంటే అని ముఖం మీదే అంటారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రావట్లేదు, ముఖ్యమంత్రిలో చలనం రావట్లేదు. ఆయనట వాళ్ళ పాపం దేవుడే చూసుకుంటాడో వదిలిపెడుతుండట. మరి ప్రజల సొమ్ము తిన్నోడిని అరెస్ట్ చేసే బాధ్యత నీకు లేదా? అమాయకమైన రైతులను, జర్నలిస్టులను ప్రశ్నించినోడిని తీసుకుపోయి లోపడేస్తారు కదా అడ్డమైన కేసులు పెట్టి. అరే 10 ఏళ్లలో చేసిన అవినీతి బయట తీయలేకపోతే ఇప్పుడు నువ్వేం చేయలేవు అంటుండే డైరెక్ట్ వాళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి. ఒకడని ఎదురుపడి ఏదో అని మీ వాడిని నమ్మి గెలిపిస్తే ఏం చేసిన 10 ఏళ్లలో అవినీతి ఏం బయటికి తీయకపోయా, 2 ఏళ్ళు దాటా, ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోయా అంటే ముఖం లేదు వాళ్ళకు సమాధానం చెప్పడానికి. తిరిగి మీరు హ్యాపీగా ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు దొరలు లెక్కుంటారు. ఊర్లలో కాంగ్రెస్ జెండా ఎత్తుకొని తిరిగిన పరిస్థితి ఘోరంగా ఉంది, సమాధానం చెప్పుకోలేక. కాంగ్రెస్కు ఓటేరి బీఆర్ఎస్ అవినీతి చేసింది 10 ఏళ్ళని గొంతు చించుకొని చెప్పి ఓట్లు వేయించిన వాళ్ళ ఇజ్జత్ పోతుంది ఊర్లల్లో, వాళ్ళకి సమాధానం చెప్పలేక. మీదేం పోయింది, హ్యాపీగా కూర్చుంటారా? రేవంత్ రెడ్డి, నువ్వు పోలీసుల వెనక దాక్కొని పిరికి పందాల నోటీస్ పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో. నువ్వు ఎన్ని కుట్రలు చేసి పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా హరీష్ రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుంది. 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం. అవినీతిపై విచారణ జరిపించి అంతా కక్కించి జైలు ఊచలు లెక్కబెట్టి
వీళ్ళు అధికారంలో లేరు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. గత 10 ఏళ్లలో వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా హరీష్ రావు ఏమంటుండు, బాజాప్తా 3 ఏళ్లలో మేమే ప్రభుత్వం వస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం అంటుండు. నువ్వు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద, ధరణి మీద, గొర్రెల పెంపకం మీద, ఫోన్ ట్యాపింగ్ల మీద ఇన్ని కుంభకోణాలు, ఇన్ని అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద ఉంటే ప్రజెంట్ ప్రభుత్వంలో ఉండి కూడా నువ్వేం చేయలేకపోతుంది. వాళ్ళు ప్రభుత్వంలో లేరు, మేము వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తామని బెదిరించే పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు అసలు ఎడిపోతుంది, ఎవరు తప్పు చేసిండు, ఎవరు తప్పు చేయలేదు, ఎందుకు భయపడుతుండు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రభుత్వం అయితే. ఏం లేదు, ఇక మళ్ళీ పిలుస్తాం, హరీష్ రావు విచారణ పూర్తి కాలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాం. సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటన. లోతుగా దర్యాప్తు చేస్తారట, ఇంకా పూర్తి కాలేదట. ఇంకా లోతుగా అంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఆ లోతు దిగేలోపు అయిపోతుంది, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తారు. నేడు కోల్బెట్లో ఆందోళన, సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుటి ధర్నాలకు టీబీజీకేఎస్ పిలుపు. బొగ్గు స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మాజీ మంత్రి కుప్ర. విదేశీ కళ్యాణోత్సవాల లెక్కలు చెప్పండి, యాదగిరిగుట్టలో అవకతవకలపై కదిలిన యంత్రాంగం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం. విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి. ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ. ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాష. తోసివేత ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు. అధికార బలంతో ప్రజాపాలన. బీఆర్ఎస్. ట్రాఫిక్ చలానాలపై బెదిరించొద్దు, అక్కడికక్కడే చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు, వాహనం తాళం చెవిని గుంజుకోవద్దు, చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలి, అప్పటికి కట్టకపోతే ప్రాసిక్యూట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు బెదిరించరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ ఉల్లంఘనదారులు, వాహనదారులు తాళాలు తీసుకోవడం, చలానా చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది ట్రాఫిక్ నిబంధనలు. ఇది ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు కూడా ఎట్లుంటారు అంటే, ఆయన జర్నలిస్ట్ అయితే లేకపోతే అడ్వకేట్ అయితే ఒక తీరుగా ట్రీట్ చేస్తారు, నార్మల్ మనుషులు అయితే ఒక తీరుగా ట్రీట్ చేస్తారు. మీరు ఏం చేయరంటే ఈ హైకోర్టు ఆర్డర్ కాపీని తీసుకోరు, ఈ పేపర్ కట్టింగ్లు కాదు, ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో పెట్టుకోరు. అప్పుడు ధైర్యం కూడా. ఫస్ట్ మనం అందరం చట్టాలు తెలుసుకోవాలి, చట్టాలు తెలుసుకుంటే నిన్ను ఎవ్వడేం చేయలేడు. నువ్వు అవినీతి చేస్తే తప్ప, నువ్వు తప్పు చేయనంత వరకు నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు, చట్టాలు నీకు తెలిస్తే. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీటి మీద కోర్టు ఎంత హెచ్చరిస్తుందో, ఎట్ ది సేమ్ టైం రోడ్ల గురించి కూడా ఆలోచించాలి. రోడ్ల మీద ఏమాత్రం గుంటలున్నా, ఇప్పుడు పోలీసులను హెచ్చరించింది ఓకే, అట్లనే వీళ్ళని కాదు ఆ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాలి. మీరు ఏ రోడ్లు అయితే ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయో, ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటాయో అలాంటి రోడ్ల మీద మాత్రమే ట్రాఫిక్ పోలీసు చలానాల ఫోటోలు తీయడం కానీ, సీసీ కెమెరాలలో ఫైన్లు వేయడం కానీ, పోలీసు వాళ్ళు ఆపడం కానీ చేయాలి. ఆ రోడ్డు మీద ఏ మాత్రం గుంటున్నా అక్కడ ఓడి ఉండొద్దు, అక్కడ ఎట్టపోయినా వానికి చలానా లేదు. లైసెన్స్ ఉన్నా, హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాని కర్మ అది. నువ్వు రోడ్డే సక్కలేదు, వాడు ఏ పెట్టుకొని వస్తే ఆ గుంటల పడి దాస్తుంటాయి. దానికి ప్రభుత్వానికి కూడా దాని మీద ఎంతో కొంత ఫైన్ వేస్తారా, మరి శిక్షిస్తారా, ఆ రోడ్డు కాంట్రాక్టర్ను పట్టించుకుని ఆ ప్రభుత్వ అధికారిని, ఆ రాజకీయ నాయకునికి ఎలాంటి జరిమానా వేస్తారనేది దాని మీద కూడా కోర్టు చెప్పాలి. ఎంతసేపు ప్రజల మీద పడి పీక తినే చలాన్ల గురించే కాదు పోలీసుల ధ్యాస, ఆ రోడ్ల మీద కూడా ఉండాలి. భరోసా ఇప్పట్లో లేనట్టే, పంట పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమే. క్యాబినెట్లో ప్రకటిస్తానని గంపెడాశతో రైతులు. చర్చకే రాకుండా సమావేశం ముగించిన ప్రభుత్వం. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండగ వెళ్ళిపోయిన ఖాతాల్లో జమ కాని పైసలు పట్టించుకొని సర్కారు ఎప్పుడు ఇచ్చేది స్పష్టత కరువే. యూరియా యాప్ను కేంద్రం మెచ్చుకుంది. ఇక ఆర్గానిక్ ఉత్పత్తుల ధృవీకరణకు యాప్ మంత్రిత్వం. అసలు యూరియా యాప్లలో ఎంతమంది యాప్ బుక్ చేసుకున్నారు? ఏంది ఇది? అది కేసీఆర్ అన్నట్టు బబ్రాజమానం బజగోవిధం కూడా లేదు, ఇది అంతకంటే దుర్మార్గంగా ఉంది. అరే బాబు, యూరియా యాప్ ఎంతమంది లెక్కలది, ఎంతమంది యూరియా యాప్లో యూరియా బుక్ చేసుకొని మొన్న కొన్న యూరియా రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత యూరియా కొన్నారు, ఈ యాప్లో బుక్ చేసుకొని ఎంత కొన్నారు? ఇక ఈ చక్కదనం వెలగబెట్టిరు కానీ మళ్ళీ ఆర్గానిక్ ఉత్పత్తుల మీద ధృవీకరణ అట, ఇంకో యాప్ అట. ఈ యాప్ చక్కగా వెలగబెట్టింది కానీ ఇంకో యాప్ తెస్తారు. ఇక అసలు ఈ యూరియా యాప్లో ఎంతమంది రైతులు బుక్ చేసుకురు? లైన్లో నిలవలే, చూడలే, చెప్పులు లైన్లలో పెట్టలే. మళ్ళీ మొన్న రీసెంట్గా ఏ గొప్పలు కొట్టుకుంటానికి కూడా కొద్దిగా మనం సొంత డబ్బా కొట్టుకోవాలన్నా కూడా కొద్దిగా బయట మనుషులకు చెప్పిన ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది. మనం మోసం చేసుకోలేం కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే దుర్మార్గంగా ఉంది.
ముగ్గురు రైతులు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులపాలు, మనోవేదతో సూసైడ్, భూపాలపల్లి మీద ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. సినిమా టికెట్ల ధర పెంపు 90 రోజుల ముందే ప్రకటించాలి, మేము వద్దన్న టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు ఇస్తారా, ప్రభుత్వానికి ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణ, హైకోర్టు. హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ధిక్కరణ నోటీసులు జారీ. ఫ్రెంచ్ వైన్ షాంపెయిన్లపై 200% టారిఫ్ అట, శాంతి మండలిలో చేరకుంటే ఫ్రాన్స్పై సుంకాలు విధిస్తారని ట్రంప్ వార్నింగ్. ఆ దేశ ప్రెసిడెంట్ మాక్రాన్ త్వరలోనే దిగిపోతారు, పీస్ బోర్డులో ఆయన చేరాల్సిన అవసరమూ లేదని కామెంట్. వెనిజువేలా, కెనడా, గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా చూపుతూ ఏఐ మ్యాప్ రిలీజ్. డెన్మార్క్లో గ్రీన్లాండ్ సహజ భాగం కాదన్న రష్యా, దాన్ని ఆక్రమించుకోమని. అది ట్రంప్ తుగ్లక్ చర్య. కట్టడి చేసేటోళ్ళు లేరా ఆయన? ఏంది కథ ఇది? అంతర్జాతీయ మండలిలు ఏం చేస్తాయి? ఈ సభ్యత్వ దేశాలు అన్నీ కలిసి కంట్రోల్ చేయాలి. విచ్చలవిడిగా ఎక్కడ ఏది గుర్తొస్తుంది ఇట్లా వండుకున్నప్పుడు ఏ దేశం గుర్తొస్తే ఆ దేశం మీద 200, 400, 500% టారిఫ్లు పెంచడం, వాళ్ళతోటి వీళ్ళకి ఏ అవసరం ఉంటే దాని మీద. దుర్మార్గంగా తయారవుతారు రోజుకు. మరి హాస్పిటల్లోనే చూపెట్టాలి. స్టాక్ మార్కెట్ డమాల్, ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీగా పడ్డ ఇండెక్స్లు 2 నెలల కనిష్టానికి చేరువ. సెన్సెక్స్ 1065, నిఫ్టీ 353 పాయింట్లు డౌన్ అయిందట. లార్జ్ స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు అన్ని రంగాల షేర్ల పతనం. రియాలిటీ 5%, ఆటో 2.56, ఐటీ 2.06, మెటల్ సెక్టర్ 2. మొత్తం షేర్లన్నీ పడిపోయినాయి. 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకే ఏప్రిల్ నుంచి అమలు. శాలరీ కష్టాలకు ఇక చెల్లు. ఐఎఫ్ఎంఎస్లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేసిన ఆర్థిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్, బ్యాంక్ అకౌంట్లతో లింకు. ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఇది. ఇక మధ్యలో ఏమంటారు ఏజెన్సీల ఆట కట్టి వస్తుంది. ఇంటి వద్దే ఫిర్యాదు, ఎఫ్ఐఆర్. ఇక నుంచి బాధితుల ఇంటికే వచ్చి ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలతో పాటు సున్నితమైన కేసుల్లో బాధితులకు మానవీయంగా సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కీలక నిర్ణయం తీసుకురు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాపట్టాలు వేసుకొని అలాయ్ బలాయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ కనీసం స్టేషన్కు పోయిన ఒక కామన్ మ్యాన్కు మర్యాద ఇచ్చేటట్టు పోలీసులను తయారు చేయాలి. తెలిసిన వాళ్ళు ఉంటేనో, కొద్దిగా ఆయనకు పలుకుబడి ఉంటేనో, అంతో ఇంత పేరు ఉంటేనో ఓకే. కానీ ఎవరైనా ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్ పోవడానికి ఈ రోజుకు భయపడుతుంది. ఆయనకు జరిగే అన్యాయం గురించి పోలీస్ స్టేషన్లో పోయి ఎవరిని కలవాలి, ఆయన ఎట్లా మాట్లాడతాడు, వాళ్ళ భాష ఎట్లుంటుంది. పోలీసు వాళ్ళు ఏమంతా ఖాళీగా కూర్చొని కంప్యూటర్లో బటన్లు నొక్కుట చేసే ఉద్యోగం కాదు. వాళ్ళ మెంటల్ ప్రెజర్ పొద్దున్న నుంచి అసలు 24 అవర్స్ డ్యూటీ. వాళ్ళకు ఏ టైంకి ఏం జరిగేది తెలియదు, పర్సనల్ లైఫ్ ఉండదు. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం పోలీసులు కూడా ప్రజలను అర్థం చేసుకోవాలి. మరీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆయి బాయి చెప్పుకొని చట్టాపట్టాలు వేసుకునే రేంజ్ వద్దు. మినిమం మర్యాద ఇచ్చేటట్టు ఎవరికైనా వాళ్ళ మీద కూడా నిఘా ఉండాలి. స్టేషన్లోనైనా ఎవ్రీ టైం 24/7 మొత్తం సీసీ కెమెరాలతోటి కవర్ అయ్యే విధంగా. కొద్దిగా ప్రజలు వస్తే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా చేసుకోవట్లేరు, వాళ్ళకి ఎలాంటి మర్యాద ఇస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు, మరి అలా ఏమన్నా లంచాలు అవినీతులు జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్ పోతే పైసలు కావాలనే ఒక పేరు ఇప్పటికీ ఉంది. ఇంకా మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు. మేడారంలో దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు తిరుగుముఖం పట్టేందుకు నిమిషానికి 4 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈసారి 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో మేడారం జాతరకు వస్తారని అంచనా వేశారు. సింగరేణిలో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే, అప్పటి నుంచి ఎంక్వైరీ చేయించాలి. రామచంద్రరావు, సగం పాపం బీఆర్ఎస్ది అయితే సగం పాపం కాంగ్రెస్ది, ప్రభుత్వానికి. అవినీతిపై కేంద్ర మంత్రి లేఖ రాసే హైతిగా హక్కు హరీష్ రావుకు లేదు. బీఆర్ఎస్ను శుద్ధపూసలా చూపించే ప్రయత్నం మానుకోవాలి. రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీని అని ఫైర్. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు? రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికి చెప్తుండే ఈ విషయం? సింగరేణిల అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరుగుతుంది, ఎంక్వైరీ చేయించాలి బీఆర్ఎస్ మీద. ఎవరికి చెప్తున్నావు? ఉత్తానే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ చెప్తే ప్రెస్సా ప్రజల ఎంక్వైరీ చేయించేది? ప్రభుత్వం మీది, కేంద్రంలో ఎంక్వైరీ చేయాల్సింది మీ ప్రభుత్వం. నువ్వు మీ ప్రభుత్వ పెద్దలకు లేఖ రాసినవా? ఇప్పుడు హరీష్ రావు రాయొద్దు, సుధపూస లెక్క చేయొద్దు అంటున్నావు, నువ్వు రాసినవా? ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీకి సంబంధించి నువ్వు రాసినవా కేంద్ర ప్రభుత్వానికి? ఇగో ఇక్కడ ఈ సింగరేణిలో
గిల్లా ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతుంది, ఇన్ని కోట్ల స్కామ్ జరుగుతుంది, ఎంక్వైరీ చేయరి అని నువ్వు లేఖ రాసినావు ఆ కేంద్రానికి. కార్యాచరణ దిశగా పనిచేయాలి. అది చేయరు ఇల్లు. తప్ప ప్రెస్ మీట్ పెట్టి ఇంత పేపర్ లేపిస్తే అయిపోద్ది కదా. ఈయన మీద ఆయన మీద తరచడం వదిలేయడం అంటే మనం కూడా ఉన్నాం, మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవాలి. ఇది ఇట్లున్నంతకాలం బీజేపీ మాట వరుసకు కూడా ఇంకా 4 రోజులు అయితే బీజేపీ జెండా కూడా మర్చిపోయే పరిస్థితి తెలంగాణలో. బీజేపీ జెండా ఎట్లుంటుందో కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు ఇట్లనే బిహేవ్ చేస్తే. అలా డౌటే లేదు. రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన గూగుల్, యూనిలివర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు ఎన్నిసార్లు వస్తాయి, ఎన్ని లక్షల కోట్లు తెస్తాయి, ఎన్ని ఎంఓయూలు జరుగుతాయి, ఇప్పటివరకు వచ్చినాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇది శ్వేతపత్రం రిలీజ్ చేయరి. దావోస్ వేదికగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలు. భారత్ ఫ్యూచర్ సిటీకి యూఏఈ హస్తం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 5,000 మందికి ఉపాధి. సౌదీ సంస్థ వెల్లడి. ఏఐతో పౌర సేవలు 2040 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ సీఎం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దావోస్కు పోయింది కదా, అంతకుముందు ఇయర్ దావోస్కు పోయింది కదా, అప్పుడు కూడా ఇదే ముచ్చట కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దావోస్కు పోతారు కదా, అప్పుడు కూడా ఇదే ముచ్చట కదా. ఇక ఇయ్య ముచ్చట్లుగా కథం. ఆడ ఒత్తులు లేదు, ఈ చేతులు లేదు. సిట్ నోటీసు ట్రాష్. అడిగిందే అడుగుడు సొల్లు పురాణం. హరీష్ రావు. సీఎం బామ్మార్ది బొగ్గు స్కామ్ను మేము బయట పెట్టినందుకే సిట్టు లట్టు పొట్టు అంటూ వేధింపులు. హరీష్ రావు ఏమంటుండు, ఏదో సొల్లు అలా ఉసబెట్టి గడికో ఫోన్ వస్తుంది, రేవంత్ రెడ్డి చేస్తుండో మరి సజ్జనారి చేస్తుండో, బయటికి పోతురు వస్తురు, అడిగిందే అడుగు, పాడిందే పాడరా పాస్పన్ల దాసరా అన్నట్టు సిట్టు లట్టు పొట్టు అనేది ఒకటి పెట్టి వీళ్ళ కుంభకోణాలు బయటికి తీస్తున్నాను భయపడి ఇది పక్క దారి పట్టియడానికి, సైడ్ ట్రాక్ చేయడానికి ఒక డ్రామా ఆడుతుంది తప్ప ఏమి లేదంటున్నారు. హరీష్ రావు. కారుండి కొట్టిన లారీ 4 దుర్మరణం. 1000 కేసులు పెట్టుకో, 100 సిట్లు వేసుకో, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు. కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీస్ కేసు. అసెంబ్లీలో మంత్రులతోనే హరీష్ ఫుట్బాల్ ఆడుకుండు. 5 ఆఫీసర్లు ఆయన్ని ఏం చేస్తారని కామెంటు. ఎదురు అస్సలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలకు రక్తం మరుగుతుంది, ఏం అనలేకపోతుర్రు. ఇప్పుడు దొరుకు కదా రోడ్డు మీద ఒక్కొక్కరి సంగతి చెప్పేటోళ్ళు ఆ కార్యకర్తలు, ఈ నాయకుల సంగతులు. అసలు గ్రామాలలో మీరు పర్సనల్గా మాట్లాడితే నాకు చాలామంది మిత్రులు, అరే అసలు కాంగ్రెస్ కార్యకర్తల రక్తం మరుగుతుంది వాళ్ళ మంత్రులను, వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ ముఖ్యమంత్రిని చూస్తుంటే. ఏంది కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా భయపడం. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీస్ కేసు. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీస్ కేసు. నీ సిట్టు లొట్ట పొట్టు ఇవన్నీ దంచిక్ ముచ్చట్లు. 2 ఏళ్లలో వస్తాం మళ్ళీ నిన్నే అరెస్ట్ చేస్తామని రివర్స్ మాట్లాడుతూ బీఆర్ఎస్. కాంగ్రెస్ మాత్రం దాని జోలికి కూడా పొట్టలేదు. ఎంతసేపునా గిట్ల పేపర్లో ఒక లైన్ వేపియడం అంతే. వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు, అవినీతి బయట పెట్టేది లేదు. వాళ్ళు మాత్రం బచ్చ చిన్నపిల్లగాని బచ్చ కానీ చూసినట్టు చూస్తారు కాంగ్రెస్ను, బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ను చూస్తే బీఆర్ఎస్ అంగి బటన్ కూడా బీకలేకపోతుంది. 10 ఏళ్ళ అవినీతి బయటికి తీయలేకపోతుంది, అరెస్ట్ చేయలేకపోతుంది. హరీష్ రావు ఏం చేసిండట, అసెంబ్లీలో మంత్రులతోనే ఫుట్బాల్ ఆడుకున్నట. ఈ 5 ఆఫీసుల పంప గ్యారెంటీ ఏం చేస్తావే నువ్వు డైరెక్ట్. అసలు వాళ్ళు చూడ ఎంత కాన్ఫిడెంట్ కూడా అంటే 10 ఏళ్ళలో వాళ్ళు ఏం అవినీతి చేయలేదా? ప్రజలకు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అతను క్లారిటీ వచ్చేస్తుంది. కాంగ్రెసే మోసం చేసి అన్ని దొంగ డ్రామాలు ఆడి దొంగ బద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసింది రాబాయ్. 10 ఏళ్ళలో వాళ్ళు చేసిన అవినీతిలు బయటికి తీయలేకపోయారు. మరి లేకపోతే వీళ్ళని వాళ్ళకి అమ్ముడు పోయి ఉంటారనే అభిప్రాయానికి వచ్చేసినాం. అది కన్ఫామ్ అవుతుంది 2 ఏళ్ళు అయితే. చలాన్ల వసూలు కోసం బెదిరింపులొద్దు. వరంగల్లో టీం రుద్రమ 21 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ గ్రూప్. పురుషులతో సమానంగా డ్యూటీలు చేసేలా కమాండ్ ట్రైనింగ్, కూంబింగ్, ఫైరింగ్, బాంబు డిస్పోజల్, బందోబస్తు విధుల్లో శిక్షణ. వీళ్ళు వాళ్ళ అవినీతి బయట పెట్టి ఉద్ధరించారు. కానీ ఇక కాంగ్రెస్ వాళ్ళు చూడవు, ఇక పేపర్ మనది కదా అని. హరీష్ నువ్వేమైనా పోరాట యోధుడివా? కాంగ్రెస్ నేతల ఫైర్ అట. ఆగమవుతున్నాడు ఆది శ్రీనివాసు. భాగవతం బట్టబయలు అద్దంకి. బీఆర్ఎస్కు ప్రత్యేక చట్టం ఉందా? బలుమూరి. మీరేం పొడిచిర్రా? 10 ఏళ్ళల్లో వాళ్ళు చేసిన అవినీతి బయటికి తీరా బాబు అని నీకు అధికారం ఇస్తే ఇప్పటి వరకు నువ్వు ఒక అరెస్ట్ చేయలేకపోతుంది, ఒక అవినీతి నిరూపించలేకపోతుంది. ఈ ఎందుకు మేకపోతు గాంభీర్యాలు, బనికిరాని ఉద్దారం ముచ్చట్లు?
ఒక అవినీతి బయట తీరబ్బాబు అంటే నీకు చేత కాలేదు, ఎంత కమ్ముడు పోయినావు ప్రజలకు డైరెక్ట్ వచ్చి చెప్పు. ఇక నెక్స్ట్ టైం బతుకు పోర్రా భయ అని వదిలేస్తాం. మీ అవినీతి బయటికి తీయకుండా వాళ్ళు కూడా ప్రజలను కూడా నిలదీయం. ఇక ఏం చేస్తాం, శతగానం వాళ్ళ ప్రభుత్వాన్ని ఇచ్చినాం రా భయ, 5 ఏళ్ళు వేస్ట్ అయింది అనుకుంటాం. అరే 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేసారో బయట పెట్టరే అంటే చేత కాదు. కానీ ఈ మేకపోతు గాంభీర్య ఈ హెడ్లైన్లు ఏంది ఉత్తమ ముచ్చట్లు, మీకు మీకు ముఖం చూపెట్టుకోవడానికి ఉండాలి కొంచెం. అదే భయ 2 ఏళ్ళు దాడుతుంది వాళ్ళని ఒక్క అరెస్ట్ చేయమైతే ఒక్క అవినీతి బయటికి తీయకపోతు అని. చూడబో వీళ్ళ అధ్యక్షుడు కేటీఆర్కు లొట్టబిస్ తప్ప ఏమీ తెలియదు, మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తాం మహేష్ కుమార్ గౌడ్. దేవుళ్ల పేరిట రాజకీయాలు దేశానికి మంచిది కాదు. కామారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహం ఆవిష్కరించిన పిసిసి చీఫ్. ఏదైతే ఉంది, మీరు ఎంత చీఫ్ అయినా చీఫ్గా బిహేవ్ చేయొద్దు కదా. ప్రజలు అధికారం ఇచ్చిరని, ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మీరు ఇట్లా చేస్తే ఎట్లా? వాళ్ళు అవినీతి ఎంత బయటికి తీసి నలుగురు అరెస్ట్ చేసి ఒక గీది చేసిరే అని చెప్తే హర్షిస్తారు మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు. మీరు అమ్ముడు పోయి అడ్డంగా ప్రజలకు దొరికితే ఎట్లా? బంగారం @ 1,50,000 10 గ్రాముల పసిడి 1,50,660. ఇక రోజు రోజు పెరిగిపోతూనే ఉంది. ఇక అది 2 లక్షలకు చేరు అవుతుంది దగ్గరలో. ఒకే రోజు 3,540 పెరుగుదల. కిలో వెండి 3.20, ఇక 3 లక్షలు దాటి 20,000కు పోయింది. ఒకే రోజు 15,000 హైక్. వెండి పెరుగుతుంది, బంగారం పెరుగుతుంది. తిడితే అట్రాసిటీ కిందికి రాదు, కులం పేరుతో అవమానిస్తేనే చట్టం వర్తింపు. సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు. బలవంతంగా చలాన్లు వసూలు చేయొద్దు, ప్రేక్షకుల హక్కు ఉల్లంఘనే. సినిమా టికెట్ల ధర పెంపు ప్రేక్షకుల హక్కు ఉల్లంఘనే అట. నితిన్ నబీన్ నా బాస్, నేను కార్యకర్తను అంతే ప్రధాని మోదీ. బీజేపీ ఆది అధ్యక్షుడిగా నబీన్ ప్రమాణ స్వీకారం. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ హాజరు. ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఏంటి? నిందితులతో మీకు ఏ సంబంధం? ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? అడ్వాన్స్ పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చారు? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై సిట్ పర్సనల్ వర్షం. 7 గంటలకు పైగా కొనసాగిన విచారణ. జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు అడావుడి అని వీళ్ళు రాపించుకురు. ఈయన ఏమన్నాడు, నేనే సిట్ను 100 ప్రశ్నలు అడిగినా, ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం లేదని చెప్పినా, నేనేమైనా అప్పుడు హోంమంత్రిగా చేశానా? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీని విచారించాలి. రేవంత్ దమ్ముంటే నా విచారణ వీడియోలు బయటపెట్టు, ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో హరీష్ రావు. అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలని ఈయన. బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు. రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం. దేశంలోనే మొదటిసారి తక్షణమే అమల్లోకి. నేరస్తులకు భయం, బాధితులకు భరోసా. సిఐడి ఏడీజీపీ చారు సిన్హా. రైట్, ఇజ్జుడురిగా. హలో సార్, అడ్మిషన్ తీసుకుంటారా? మీ పిల్లలను జాయిన్ చేస్తే ఫీజులో భారీ రాయితీ. 10th స్టూడెంట్లు తల్లిదండ్రులకు ఇంటర్ కాలేజీల ఫోన్లు. ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళ నుంచి నంబర్ల సేకరణ. డిస్కౌంట్ల పేరుతో గాలం వేసే ప్రయత్నం. 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే అడ్మిషన్ల దందా. చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం. పాఠశాలల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించారు. ఇప్పుడు ఏ పాఠశాల నుంచి సేకరించారు? ప్రైవేటు పాఠశాల నుంచి సేకరిస్తారు, ప్రభుత్వ పాఠశాల నుంచి సేకరిస్తారు. ఇప్పుడు చూడురి, ఈ లక్షలల్లో చిన్న లక్షలల్లో బడ్జెట్ పెట్టే చిన్న కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, చిన్న స్కూళ్ళు ఇవే మార్కెటింగ్ చేసుకొని పిల్లల్ని తీసుకొస్తుంది. నువ్వు 1000 కోట్లు బడ్జెట్ పెట్టే ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంస్థలల్లో ఎందుకు మార్కెటింగ్ చేయలేకపోతున్నారు అంటే అవినీతిమయంలో కూరుకపోయింది కాబట్టి. దుర్మార్గపు రాజకీయ నాయకులు పేదవర్గపు పిల్లలు ఎట్టబోతే మాకేంది, బడుగు బలహీన వర్గపు పిల్లలు, బహుజనుల పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఏడచదివితే మాకేంది, వాళ్ళు చదవకుంటే మాకేంది అన్న దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉండబట్టి 1000 కోట్ల బడ్జెట్ ఉన్న విద్యా వ్యవస్థలో మార్కెటింగ్ లేదు. వీని బొంద మీద మార్కెటింగ్ ఏం చేస్తాడు వీడు ప్రభుత్వంలో? మీకు టిఫిన్లు పెడతా, మీకు లంచ్లు పెడతా, మీ బొంద మీద అవి పెడతా అని ఉద్దర ముచ్చట్లు చెప్పి అలా కూడా క్వాలిటీ లెస్, అలా కూడా కాంట్రాక్టుల రూపంలో దొబ్బుడు, మొత్తం అవినీతిమయంలో విద్యా వ్యవస్థ నెట్టేసి 1000 కోట్ల బడ్జెట్ను పందికొక్కులు లెక్క తింటురు. ఈ చిన్న ప్రైవేటు సంస్థలు మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు మంచి మార్కెటింగ్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ స్తోమతకు మించి కూడా తల్లిదండ్రులు మా విద్యార్థులకు పోతే బాగుపడతాడని ప్రైవేట్ వ్యవస్థలో పంపేటట్టు సమాజాన్ని తయారు చేసారు. ఇది ఎవరి వైఫల్యం?
తల్లిదండ్రుల వైఫల్యమా, పిల్లల వైఫల్యమా, సమాజ వైఫల్యమా? ఇది అవినీతి రాజకీయ నాయకుల వైఫల్యం. ఇప్పుడు ఎక్కడ ఎన్నుకోబడతాడో రాజకీయ నాయకుడు, ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే జీవో తెస్తే తప్ప ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మారదు. అప్పటి వరకు ఎన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టినా ఆ అగ్రవర్ణ పోళ్ళు, ఆ దొంగ రాజకీయ నాయకుల బొంద మీద పోసుకోవడానికి తప్ప ఈ బడుగు బలహీన వర్గాల పిల్లల బాగుకు పనికిరావాయి. అది మాత్రం ముమ్మాటికి వాస్తవం. టికెట్ ప్లీజ్. ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకు, ఆశావాహులకు అప్లికేషన్లు. కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల హడావుడి. ఒక్కో స్థానానికి 10కి పైగానే దరఖాస్తులు. అభ్యర్థుల ఎంపికలో మంత్రులకే కీలక నిర్ణయించే అవకాశం. సర్వే రిపోర్టు విజయ అవకాశాలే ప్రామాణికం. ఒక్కో స్థానానికి 3 పేర్లలో జాబితా. ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్ చేస్తారట. ఆశావాహులు చాలామంది ఉంటారు, కానీ గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు. అది గెలుపు అవకాశాలను ఎట్లా నిర్ణయిస్తారు? ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారు, అక్కడ వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం. ప్రజలలో ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు విద్యావంతులు, ఎవరికి సమాజం పట్ల అవగాహన ఉంది, ఈ కావయ క్రైటీరియా. ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు, అది లెక్క. అదొక్కటే క్రైటీరియా. మంత్రి బట్టి సెల్ఫ్ గోల్. నైని బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దుతో ఆరోపణలకు బలం. జవాబుదారీతనం కోసమే రద్దు అంటూ మరో వాదన. ప్రత్యామ్నాయం సింగరేణి సొంతంగా బొగ్గు వెలికి తీయడమే. 5,000 కోట్ల ఆదాకు అదే మార్గం అంటున్న విశ్లేషకులట. మొత్తానికి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా దీని గురించి పూర్తి స్థాయిలో తెలవాల్సి ఉంది. మరి ఎవరు దొంగ? ఇప్పుడు ఈ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి ముఖ్యమంత్రి కథ నడిపిస్తుండా, ఈ ఎన్టీవీ కథ ఏంది, ఆంధ్ర ఏబిఎన్ కథ ఏంది, ఇవన్నీ బయటికి తెలవాలి కదా. ఎవరు తెలవాలంటే పారదర్శకంగా పనిచేసే ఒక వ్యవస్థ ఈ విచారణ చేయాలి. అప్పటి వరకు అవన్నీ వీళ్ళు వాళ్ళ మీద రాయడం, వాళ్ళు వీళ్ళ మీద రాయడం తప్ప ఏముండదు. మేము బెదిరేది లేదు. కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా భయపడం. 1000 నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగానే సిట్ వేయాలనుకుంటే మంత్రుల అరాచకాలు, అవినీతి పైన వేయాలి. పొంగులేటికి కొడుకు 100 మందితో వెళ్ళి భూ కబ్జాలు, సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమరిదే. సింగరేణిపై కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. మరి వీటి మీద సమాధానం ఉండదు. అదే నాకు యూరియా ఎందుకు ఇవ్వరా నాయన అని రైతు అరిచిండు అనుకో, ఆయన అరెస్ట్ చేస్తారు. ఇట్లా జరుగుతుందని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించిండు అనుకో, వాని మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇవి ఉన్నాయి. కానీ వీటిని ప్రశ్నించి వీళ్ళు ఇష్టం, వీళ్ళు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనుకోవచ్చు. వీళ్ళ మీద ఓ విచారణ ఉండదు, ఓ అరెస్ట్ ఉండదు, ఓ అవినీతి ఉండదు బయటికి తీయడం. దీన్ని బట్టి బహుజనులు ఆలోచించాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు ఆలోచించాలి. ఓసీలు ఎంత తిట్టుకున్నా, ఎన్ని బూతులు తిట్టుకున్నా, ఎంత ముఖం మీద తిట్టుకున్నా వాళ్ళ మీద అరెస్టులు ఉండవు, వాళ్ళకి అవినీతి బయటికి తీయడాలు ఉండవు. అదే ఒక బహుజనుల నుంచి ఎవడు విమర్శించినా వాని మీద ఏదో ఒక కేసు పెట్టుడు. మొన్న అరెస్ట్ చేసిన ఎన్టీవీ జర్నలిస్టులు అంతవరకు బహుజనులే కదా. అగ్రవర్ణ పోలను ఎంతమందిని అరెస్ట్ చేసి రోజు పెట్టి జర్నలిస్టులలో అరెస్ట్ చేసేటోళ్ళు అందరూ కూడా బహుజనులు అయి ఉంటారు. అదే అగ్రవర్ణపు జర్నలిస్ట్ ఉంటే ఆయనకు జస్ట్ ఏమైనా అఫీషియల్గా కలిసిపోవడమే ఉంటుంది, ఆయన అరెస్ట్ చేయడాలు ఉండవు. ఓన్లీ బహుజనుల జర్నలిస్టుల మీదే పడాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఆలోచించాలి సమాజంలో ఏం జరుగుతుంది అనేది కొద్దిగా. రేవంత్ ఇచ్చిన నోటీసు ఓ ట్రాష్. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు. హ్యాదో లొట్ట పీస్ కేసు. నీ సిట్టు లొట్టు పొట్టు ఇవన్నీ ఉత్తముచ్చట్లు బడికే రావంటూ డైరెక్ట్. ఫ్యూచర్లో యూఏఈ 4th సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం. సీఎం రేవంత్ బృందానికి తొలి విజయం. ఇదే తొలి విజయం. అయితే గత 2 సార్లు దావోస్కు పోయింది ఉత్తదేనా, డమ్మి ముచ్చట్లు. మళ్ళీ ఇప్పుడు తొలి విజయం వచ్చిందట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విజయం వస్తుంది లేక మళ్ళీ దావోస్కు పోయినప్పుడు. ఈ దావోస్ ముచ్చట్లన్నీ బనికి రాని. లేకపోతే గత 2 సార్లు పోయించిన వాటి రిజల్ట్ ఏందో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా బయట పెట్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్దే బొగ్గు స్కామ్. బీజేపీ వాళ్ళు అనడం, అది బయట పెట్టేది లేదు, విచారణ జరిపించేది లేదు. దాని మీద వాహనదారులపై జులుం వద్దు. పెండింగ్ చలనలపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. చుక్కలను అంటుతున్న వెండి ధరలు. అటు బంగారం వెండి రెండు రోజు పెరుగుతూనే ఉన్నాయి. అది కొంత పెరిగితే పేపర్ వాళ్ళు కొంత పెంచుతారు. ఇప్పుడు 3,20,000 ఉందని ఒక దాంట్లో ఉంది, ఇలా 3,40,000 ఉంది. ఎట్టా రేపు వాడికి అయింది అనుకుని ఇవాళనే ఇచ్చేస్తారు చాలామంది. ఇది ఒక అతుంది. అసలు రియల్ టైంలో చూడాలి అది ఎట్లుందనేది.
బెంగాల్ తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయం. నవీన్ నాకు బాస్, నేను సాధారణ కార్యకర్తను. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడు. ప్రధాని మోదీ. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నవీన్ బాధ్యతల స్వీకరణ. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావచ్చు. కాకపోతే ఎక్కడ ఆ సాధారణ అభ్యర్థి ఆ మంచి చేద్దామని ఆలోచన వ్యక్తి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. ఈ రెండు రాష్ట్రాలు తప్ప నువ్వు మిగిలిన ఏ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్త కానీ జాతీయ అధ్యక్షుడికి ఎదిగే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో సిన్సియర్గా నిజాయితీ పరుడు ఎవరైనా బీజేపీలో ఉన్నాడంటే రాజకీయంగా భూస్థాపితం అయిపోయినట్టు అని భవిష్యత్తు. ఎందుకు ఇక్కడ అవకాశాలు ఉండవు కదా, ఇక్కడ అసలు ఫస్ట్ గెలవాలన్న ఆలోచన లేదు కదా. ఇక్కడున్న అధ్యక్షులనే పీకి మీరు దేనికి పనికి రాకుండా చేస్తారు, ఇంకా జాతీయ అధ్యక్షుడు ఏమవుతారు? అయినా యూజ్ ఏముంది? ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ప్రభుత్వం బీజేపీ పనిచేయదు కదా. ఇప్పుడు ఇదొక్కటి ఇలాంటివి చూసి అక్కడక్కడ హిందూ భావాలు కలిగిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళు దేశం మొత్తం ఒక జనరేషన్ నుంచి ఇట్లా గత 70 ఏళ్ళ గత 65 ఏళ్ళ నుంచి ఒక మూసధోరలో ఉన్న దేశాన్ని గత 10 లాస్ట్ 3 టైమ్స్ నుంచి మోడీ ఒక డిజిటల్ యుగంగా మార్చిండని ఒక ఫోబియాలా, ఈ హైప్లా ఇక్కడున్న యువత కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి దూకినాక ఏమవుతుంది? నీరు గారిపోతుంది. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ శక్తి అంతా నీరు గారిన పని అయిపోతుంది. అదే వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకున్నా, సొంతంగా చేసినా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి రాజకీయంగా. ఈ మత్తులో, ఈ ఊబులో, ఈ హైప్లో పడిపోయేసరికి నీరు గారిపోతున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ శక్తి అంతా వృధా అయిపోతుంది. బీసీల గొంతుక మల్లన్న. ఏఐ విశ్లేషణలో అగ్రస్థానంలో తీర్మానం మల్లన్న. సరికొత్త చర్చకు తెరలేపే చాట్‌జీపీటీ రేటింగ్. పెద్ద పార్టీల గుప్పిట్లో బీసీ ఉద్యమం. రాష్ట్రంలోని వివిధ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల్లో బీసీల కోసం నిజంగా పోరాడుతున్నది ఎవరు, బీసీల పక్షపాతి ఎవరు అనే ప్రశ్నకు ఏఐ ఈ విధంగా రేటింగ్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ 7/10 7. మహేష్ కుమార్ గౌడ్ అవుట్-ఆఫ్-10 6.5 దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్. వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి 6/10. బండి సంజయ్ 5/10. అంటే అందరు మంచిగా పోరాడుతారు. ఇదేంది కథ? ఎవరు ఫెయిల్ కాలే ఇలా. ఈ బండి సంజయ్కి 50% వచ్చింది, ఈయనకు 60% వచ్చింది, ఈయనకు 65% వచ్చింది, మళ్ళీ నాకు 70% వచ్చింది. మేము ఇంతమంది అన్ని హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇది గమ్మత్తు విషయం. ఇక ఇప్పుడు ఇక్కడ చూడుర్రి, ఇప్పుడు ఇది ఏ విశ్లేషణ దేని మీద చేసింది? బీసీల గురించి పోరాడేటోళ్ళ మీద చేసింది. ఇప్పుడున్న మేజర్ పార్టీలు ఏంది? ఈ 4. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో మేజర్ పార్టీలు ఏంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్పీ. మొత్తం ఓవరాల్గా ప్రజలకు తెలిసింది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. ఈ 4 పార్టీలకు సంబంధించిన 4 పాస్ అయ్యారు. ఇది ఎక్కడ ఆశ్చర్యం? ఇప్పుడు ఏది బీజేపీ బండి సంజయ్ 50% అంటే ఓన్లీ 35% బిలో వచ్చిన వాళ్ళే కదా ఫెయిల్ అయినట్టు. 135 మార్కులకు తక్కువ వస్తేనేగా. ఇప్పుడు 50% వచ్చినట్టే వెరీ గుడ్, సక్సెస్ అయ్యిండు బీసీల గురించి మాట్లాడడం వల్ల. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ 60%, ఫస్ట్ క్లాసు. నెక్స్ట్ కాంగ్రెస్ 65%. నెక్స్ట్ టీఆర్పీ మళ్ళీ 70% డిస్టింక్షన్. మరి అన్ని పార్టీ వాళ్ళు ఇంత కష్టపడుతుంటే బీసీలకు న్యాయం జరగట్లేదు ఏంది? ఇది ఎక్కడి కథ? అంటే ఓన్లీ మాట్లాడుతున్నారు, రిజల్ట్ రావట్లే. మన వాళ్ళనేం పట్టించుకోవట్లే అనట్లే, మస్తు మాట్లాడుతూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ కానీ రిజల్ట్ రావట్లే. ఇది కథ. ఇప్పుడు టీఆర్పీ నుంచి మళ్ళీ 70% డిస్టింక్షన్ లెవెల్లో పోరాడుతుండు. కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ 65% ఫస్ట్ క్లాస్లో పోరాడుతుండు. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ 60% ఫస్ట్ క్లాస్లో పోరాడుతుండు. బీజేపీ నుంచి బండి సంజయ్ 50% నెంబర్ 1 ఇక ఆయన సాయశక్తులు ఆయనకున్న అవకాశాల వరకు పోరాడుతుండు. ఇది కేవలం పోరాటం మాత్రమే, రిజల్ట్ కాదు. ఈ పోరాటంలో ఏమైంది? ఇక్కడ కొన్ని ఓట్లు చీలుతాయి, ఇక్కడ కొన్ని ఓట్లు చీలుతాయి, ఇక్కడ కొన్ని ఓట్లు చీలుతాయి, ఇంకో కొత్త దుకాణం తెరుస్తాయి 2 రోజులు అయితే, అక్కడ కొన్ని ఓట్లు తీలుస్తాయి. ఇక లాస్ట్కి ఇక్కడ ఏం మిగలవు. ఇక మళ్ళీ బహుజన ముఖ్యమంత్రి ఎట్లా వస్తాడు? మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మళ్ళీ ఎట్లా? బీసీల కోసం పోరాడే ఇప్పుడు ఈ రాజ్యాధికార పార్టీ తెలంగాణ బీసీల పార్టీ అని పెట్టిరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాయ కొత్త దుకాణం తెరవబోతుంటే ఆడ కొన్ని పోతాయి. ఉన్న 100ల 70 ఆలే బాన్స్కా బాయ షీల్స్. ఇక 30 తోటి మనం ఎట్లా గెలుస్తాం? మళ్ళీ ఈ మూడిట్లా బీజేపీని తీసేయరు, అసలు బీజేపీ లేదు. ఇక ఈ 2 ఇట్లా గెలుస్తాయి మళ్ళా. ఇక బీసీ ముఖ్యమంత్రి కాడు, రటపీసు కాదు, ఏది కాదు. మళ్ళీ బహుజనులు అందరూ కూర్చొని మళ్ళీ 5 ఏళ్ళు పోరాడాలి. దయచేసి ఇప్పుడు ఈ 3 అగ్రవర్ణం వాళ్ళ పార్టీలే కదా,
ఈ 3 అగ్రవర్ణముల పార్టీలే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల కోసం పెట్టినా అని చెప్తుంది. ఇప్పుడు ఇలా ముగ్గురికి అవకాశం ఇచ్చినాం కదా, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం కదా. బహుజనులు ఏం చేస్తారు, ఇది ఒక్కసారి వేరే పార్టీకి అవకాశం ఇవ్వరు. ఈ 3 ఏళ్ళల్లో వీళ్ళు ఎట్లా పనిచేస్తారు, వీళ్ళ ప్రవర్తన ఎట్లుంది టువర్డ్స్ బహుజనులు, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది గమనించరు. మీకు నచ్చితే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త వాళ్ళ బహుజనులకు అవకాశం ఇద్దాం. ఇంకా ఎన్నేళ్ళు పరిపాలిస్తారు ఈ అగ్రవర్ణం వాళ్ళు? దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మనిషి ఎవరన్నుండని బహుజనుల కోసం ఎవరు పోరాడుతారో వాళ్ళ వెనక నడవాలి. నేను బీసీల కోసం పోరాడుతున్నా అంటే అర్థం ఉంది, న్యాయం ఉంటుంది. నా బీసీలకు రేపు మంచి జరుగుతున్న ఆలోచనతో పోరాడే అవకాశం ఉంటుంది. ఒక ఓసీ వచ్చి బీసీల కోసం పోరాడుతా అంటే దాంట్లో ద్రోహం ఉంటుంది. ఇప్పుడు గత 78 ఏళ్ళ నుంచి పోరాడుతుంది మీరే కదా, పరిపాలిస్తుంది మీ అగ్రవర్ణం పోలే కదా, ఏం చేసి ఈ బహుజనులను? కాబట్టి బహుజనులు కూడా ఆలోచించి ఏ దిశగా మనం ప్రయాణం చేస్తే మంచిగా ఉంటుంది అని ఆ దిశగా పోరు. చూడు ఈ 3 ఏళ్ళు ఎట్లా ఉంటుంది, వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వీళ్ళ నడవడికి ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ప్రయాణిస్తారు, ఎలాంటి చెప్తారు, ఏం చెప్తారు అనేది అబ్జర్వ్ చేయరు. ఇది ఆల్రెడీ చూసినాం. వీళ్ళకి అవకాశం ఇచ్చి చూడు.